స్టోరీని బేస్ చేసుకొని వాళ్ళు తీయడం జరిగింది. కానీ 2 పార్ట్లు కరెక్టే, మనం వెయిట్ చేయొచ్చు సెకండ్ పార్ట్ కోసం, తప్పేమీ లేదు, వర్త్ వాచింగ్. సినిమానే హై అన్న, సినిమాలో హై మూమెంట్స్ అంటే ఏం లేదు, సినిమానే చాలా హై ఉంది. ఒక ప్రతి సీను ఎన్టీఆర్ వచ్చే ప్రతి సీన్ ఇంట్రడక్షన్ లాగానే ఉంటుంది, ప్రతి బీజిఎం అలానే ఉంటుంది. ఇంకా అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా బాగుంది. జాన్వి సెకండ్ హాఫ్లో వస్తుంది కాబట్టి మనకి ఎక్కువసేపు అనిపించదు, ఇంకా అందరు రివ్యూస్ చెప్తూనే ఉన్నారు సెకండ్ హాఫ్లో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనకి అది ఒక్కటే అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్లో ఉండదు అంతే. క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్, ఒక మంచి సస్పెన్స్ దగ్గర వదిలిపెట్టారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, లైక్ బాహుబలి 1లో కట్టప్ అయింది, ఆ ట్విస్ట్లో వదిలిపెట్టారు. వర్త్ వాచింగ్. అరిటాకులో ఏదో చిన్న స్వీట్ వేసినట్టు హీరోయిన్ చూపించినట్టు వదిలేశారు. మరి పార్ట్ 2లో కూడా చూపించాలి కొరటాల శివ గారు. సో ఒకటేంటంటే ఫైట్ సీన్లు కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి, కానీ ఈ సినిమాని ఉల్టా చేసి చూడండి. సినిమా అంటే మన చిన్న ఎన్టీఆర్ పిరికోడ్రా చచ్చిపోయిన సోర్ణ ఒడ్డుకు లాక్కుని వచ్చాడు, ఈడేం హీరోరా బాబు అనుకుంటారు. ఆ అనుకున్న 40 నిమిషాల తర్వాత ఎలివేషన్స్ ఉంటాయి, అయ్యి బాబోయ్ మామూలుగా ఉండదు చెప్పాలంటే. సో ఒకటేంటంటే చాలామంది వేరే వేరే సినిమాలతో పోల్చుకుంటున్నారు. బాహుబలి, అవతారు లేకపోతే అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా చూస్తారు రా బాబు మీరు? మీ ఇంట్లో అందరి మొక్కలు ఒకలా ఉండవు, అలాగే సినిమాలన్నీ ఒకలా ఉండవు. ఆ కథ బట్టి స్టోరీ వెళ్తుంది, ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది. సినిమా నాకు నచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను లేకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్లే కాదు, ఒక సినిమా లవర్. నేను ఒక సినిమాని ఒక సినిమాలాగా లవ్ చేస్తా. ఫర్ ద ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ కొరటాల గారి కంబ్యాక్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ వన్ మ్యాన్ షో చేశారు ఎన్టీఆర్ గారు. అండ్ అనిరుద్ధ్ గారు ఇచ్చిన బీజిఎం ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ కానీ వచ్చే ప్రతి క్యారెక్టర్ కానీ వాళ్ళు కొంచెం సేపు ఉన్నా దే ప్లేడ్ దేర్ రోల్. అండ్ ఓవరాల్ దేవరా ఈజ్ అ డీసెంట్ వన్ టైమ్ వాచ్ మూవీ. అండ్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రోల్స్ నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఒక సినిమా తీయడానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఇలా నెగిటివిటీ క్రియేట్ చేయడం, ట్రోల్స్ క్రియేట్ చేయడం వల్ల మనకేమీ రాదు. యాజ్ అ కామన్ ఆడియన్ ప్రతి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరు ఫ్యాన్స్ కలిసి ఆ సినిమాని ఎంజాయ్ చేసే రేంజ్లో మనం ఫ్యాన్స్ డెవలప్ అవ్వాలి. లైక్ ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రపంచం మొత్తం ఎదురు చూసే స్థాయికి మనం వచ్చేసాం ఇప్పుడు. అది ఏ సినిమా అన్నా కానివ్వండి, ఒక ఆడియన్గా ఒక ఫ్యాన్గా మనం ప్రతి హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు అందరం కలిసి ఆ మూవీని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. ట్రోల్స్ ఆపేయండి, స్పాయిలర్స్ ఆపేయండి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి.